మీకు ఎస్సీఆర్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఎస్సీఆర్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఇంతకుముందు ఏవైతే చూసామో యూనిపోలార్ కానీ, బైపోలార్ కానీ, యూని డైరెక్షన్ ఏంటి, బై డైరెక్షన్ ఏంటి, క్వాడ్రంట్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, నెక్స్ట్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్ ఏంటి, మెజారిటీ ఏంటి, పాజిటివ్ టెంపరేచర్ అంటే ఏంటి, నెగిటివ్ టెంపరేచర్ అంటే ఏంటి, ఇవన్నీ సర్క్యూట్స్ చూసాం. అవన్నిటి కాంబినేషన్ తీసుకొని వచ్చిందే ఈ ఎస్సీఆర్ అనమాట. అంటే అక్కడ ఇప్పటివరకు ఏవైతే చూసామో ఆ ప్రతి పాయింట్ కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చూస్తుంది ఏంటి అంటే థైరిస్టర్ ఫ్యామిలీలో సంబంధించి, అంటే థైరిస్టర్కి ఫ్యామిలీకి సంబంధించి బెస్ట్ డివైస్ ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే ఎస్సీఆర్. సో దీన్ని ఏమంటాము అంటే సిలికాన్ ఎస్సీఆర్ ఈస్ నథింగ్ బట్ సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్ అనమాట. సో దీన్ని దేంతో తయారు చేస్తాం సార్ అంటే దీన్ని సిలికాన్ తోటి తయారు చేస్తాం. సరే మరి జెర్మేనియం తోటి ఎందుకు తయారు చేయమంటే లీకేజ్ కరెంట్స్ అనేవి ఏవైతే లీకేజ్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెంట్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల దీన్ని దేంతో తయారు చేస్తాం సార్ అంటే ఓన్లీ సిలికాన్తో మాత్రమే తయారు చేస్తాం. సో జెర్మేనియంతో ఎందుకు తయారు చేయమండి? వీఆర్ నాట్ ప్రిపేరింగ్ దిస్ విత్ జెర్మేనియం. ఎందుకు సార్ అంటే జెర్మేనియంతో ఎందుకు తయారు చేయమంటే లీకేజ్ కరెంట్స్ ఆర్ మోర్. లీకేజ్ కరెంట్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల లీకేజ్ కరెంట్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల దీన్ని దేంతో తయారు చేస్తాము అంటే సిలికాన్ తోటి తయారు చేస్తామన్నమాట. మరి ఈ ఎస్సీఆర్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం సార్ అంటే ఎస్సీఆర్ని ఇలా రిప్రజెంటేషన్ చేస్తామండి. సో ఇక్కడ ఎస్సీఆర్ టర్మినల్స్ వచ్చేసరికి ఇదేమో యానోడ్, ఇదేమో క్యాథోడ్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే గేట్. సో యానోడ్, క్యాథోడ్, గేట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అండి, ఇది ఎన్ని టర్మినల్ డివైస్ అని చెప్పొచ్చు? ఇట్ ఈజ్ ఏ త్రీ టర్మినల్ డివైస్. ఎన్ని టర్మినల్స్ ఉన్నాయండి దానికి? 3 టర్మినల్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మినల్ డివైస్. ఆ టర్మినల్స్ ఏంటండి? యానోడ్ ఒకటి, క్యాథోడ్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి గేట్ అనమాట. అంటే యానోడ్, క్యాథోడ్, గేట్. దీస్ ఆర్ ద 3 టర్మినల్స్. ఎవరిదండి ఇది? ఎస్సీఆర్కి సంబంధించి. మరి ఎస్సీఆర్ మెజారిటీయా మైనారిటీ ఛార్జ్ క్యారియర్ డివైసా? మనం ఇంతకుముందే చూసామండి. ఎస్సీఆర్ ఇక్కడ నేను మెజారిటీ రాశాను, ఇక్కడ మైనారిటీ రాశాను. మెజారిటీకి ఏమో మాస్ఫెట్ చెప్పాను, మైనారిటీకి వచ్చేసరికి ఏం చెప్పానండి? ఎస్సీఆర్ చెప్పాను. అంటే ఎస్సీఆర్ ఏ ఛార్జ్ డివైస్ అండి? ఎస్సీఆర్ ఈజ్ ఏ మైనారిటీ ఛార్జ్ క్యారియర్ డివైస్. మైనారిటీ ఛార్జ్ క్యారియర్ డివైస్. సో మైనారిటీ ఛార్జ్ క్యారియర్ డివైస్కి ఏ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉందండి? ఇంతకుముందు చూసాం, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంది. నెక్స్ట్ మరి ఎస్సీఆర్ యొక్క క్వాడ్రంట్ ఆఫ్ ఆపరేషన్, ఎస్సీఆర్ని ఏ క్వాడ్రంట్లో ఆపరేషన్ చేశామండి? ఇది ఎస్సీఆర్ని మీరు చూసుకుంటే ఇది కరెంట్ యాక్సిస్ తీసుకున్నాము, ఇక్కడేమో పాజిటివ్ వోల్టేజ్, ఇక్కడేమో నెగిటివ్ వోల్టేజ్ తీసుకున్నాము. ఎస్సీఆర్ కరెంట్ని ఒకే ఒక్క కరెంట్ని అలో చేస్తుంది, అది పాజిటివ్ కరెంట్ని. బట్ ఎస్సీఆర్ 2 వోల్టేజెస్ని బ్లాక్ చేస్తుంది, అది పాజిటివ్ని నెగిటివ్ని బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఎస్సీఆర్ ఏ రీజియన్లో ఆపరేట్ అవుతుందండి? ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో ఆపరేట్ అవుతుంది. సో ఎస్సీఆర్ యొక్క ఆపరేటింగ్ రీజియన్ ఏంటండి? ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్. అందుకే ఎస్సీఆర్ని ఏమంటామండి? బైపోలార్ యూని డైరెక్షన్. కరెంట్ని ఒకది దారి అలో చేస్తుంది కాబట్టి యూని డైరెక్షన్. ఒకవేళ 2 డైరెక్షన్లో అలో చేస్తే దాన్ని ఏమంటాం? బై డైరెక్షన్ అంటాం. అందుకే దీన్ని బట్టి ఏం రాస్తున్నామండి? బైపోలార్. ఎస్సీఆర్ ఈజ్ ఏ బైపోలార్ యూని డైరెక్షన్ డివైస్. ఎస్సీఆర్ వచ్చేసరికి బైపోలార్ యూని డైరెక్షన్ డివైస్ అన్నమాట. ఇది ఎస్సీఆర్ యొక్క డైరెక్షన్ని బేస్ చేసుకొని చెప్పామన్నమాట. నెక్స్ట్
మరి ఎస్సిఆర్ ఏ టైప్ ఆఫ్ కంట్రోల్డ్ డివైస్? అన్‌కంట్రోల్డా, సెమీ కంట్రోల్డా, ఫుల్లీ కంట్రోల్డా? మీకు ఫస్ట్ స్టార్టింగే దాని నుంచి స్టార్ట్ చేశాను. మరి ఎస్సిఆర్ ఏ కంట్రోల్డ్ డివైస్ కిందకి వచ్చిందండి? ఎస్సిఆర్ ఈజ్ ఏ సెమీ కంట్రోల్డ్, సెమీ లేదా ఇంకా ఏమనుకున్నామండి దీన్ని? హాఫ్ కంట్రోల్డ్ డివైస్ అనుకున్నాం. మీరు వన్స్ ఒక్కసారి మనం ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చెప్పానండి, ఆ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓన్లీ ఒక హాఫ్ సైకిల్ని మాత్రమే మనం కంట్రోల్ చేస్తే దాన్ని ఏమన్నామండి? సెమీ లేదా హాఫ్ కంట్రోల్డ్ అన్నాం. సో ఎస్సిఆర్ ఈజ్ ఏ సెమీ లేదా హాఫ్ కంట్రోల్డ్ డివైస్. ఎస్సిఆర్ వచ్చేసరికి సెమీ లేదా హాఫ్ కంట్రోల్డ్ డివైస్. ఇది ఎస్సిఆర్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఎస్సిఆర్ డీసీ స్విచ్చా, ఏసీ స్విచ్చా సార్ అంటే ఎస్సిఆర్ అనేది డీసీ స్విచ్ అనమాట. ఎస్సిఆర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ డీసీ స్విచ్గా తీసుకుంటాం. మరి నెక్స్ట్ దీన్ని హై ఫ్రీక్వెన్సీకి యూజ్ చేస్తామా, లో ఫ్రీక్వెన్సీకి యూజ్ చేస్తామా? మనం ఇంతకుముందు మెజారిటీ మైనారిటీ దగ్గర మీకు చెప్పానండి, మాస్ఫెట్ వచ్చేసరికి హై ఫ్రీక్వెన్సీ డివైస్, ఎస్సిఆర్ వచ్చేసరికి లో ఫ్రీక్వెన్సీ అండ్ హై పవర్ డివైస్. లో ఫ్రీక్వెన్సీ హై పవర్ అప్లికేషన్లలో మనం దేన్ని యూజ్ చేస్తామండి? లో ఫ్రీక్వెన్సీ హై పవర్ అప్లికేషన్లలో యూజ్ చేసేది ఏంటి అంటే ఎస్సిఆర్ని యూజ్ చేస్తాం. లో ఫ్రీక్వెన్సీ హై పవర్ అప్లికేషన్లలో ఎస్సిఆర్ని యూజ్ చేస్తాం. మరి ఎస్సిఆర్ యొక్క ఇంటర్నల్ డయాగ్రామ్ కనుక చూసుకుంటే ఇంటర్నల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే P1 N1 P2 N2, P1 N1 P2 N2. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూడండి, మనం ఇంటర్నల్గా కనుక చూసుకుంటే థైరిస్టర్ ఎస్సిఆర్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్సిఆర్కి ఎన్ని టర్మినల్స్ ఉన్నాయండి? యానోడ్ ఒకటి ఉంది, క్యాథోడ్ ఒకటి ఉంది, గేట్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ టర్మినల్ వచ్చేసరికి ఇక్కడ రాస్తున్నానండి, దీనిది వచ్చేసరికి యానోడ్, క్యాథోడ్, గేట్. సో ఇక్కడ ఈ టర్మినల్ వచ్చేసరికి ఇది ఏం టర్మినల్ అంటే ఇది యానోడ్ టర్మినల్ అనమాట. ఇక్కడ ఉండే టర్మినల్ ఏంటి అంటే క్యాథోడ్ టర్మినల్. ఇదేమో యానోడ్, ఇదేమో క్యాథోడ్. ఇక్కడ P2కి ఇచ్చేది ఏం టర్మినల్ అంటే ఇన్నర్ లేయర్ P2కి ఇచ్చేది ఏం టర్మినల్ అంటే ఇది గేట్ టర్మినల్ అనమాట. ఇదేమో యానోడ్, క్యాథోడ్, గేట్ టర్మినల్. సో 3 టర్మినల్స్ గురించి మాట్లాడుకున్నామండి. యానోడ్ ఒకటి, క్యాథోడ్ ఒకటి, గేట్ టర్మినల్. ఓకే, సో ఇప్పుడు దాని గురించి నెక్స్ట్ చూద్దామండి. ఇందులో మనకి ఫస్ట్ ఇక్కడ చూడండి, N1 ఏమో లేయర్ ఇంత సైజ్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ N2 లేయర్ చూడండి స్మాలర్ సైజ్ ఉంది. P1 P2 అనేది ఈక్వల్ సైజ్లో ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వీటికి డోపింగ్ చేస్తున్నాం. డోపింగ్ అంటే ఏంటండి మీకు ఆల్రెడీ తెలుసు. డోపింగ్ ఈజ్ నథింగ్ బట్ డోపింగ్ అంటే ఏంటండి అడిషన్ ఆఫ్ ఏం చేస్తామండి ఇంప్యూరిటీ యాటమ్స్ని ఎవరికి యాడ్ చేస్తాం? ఎవరికి అడిషన్ చేస్తున్నాం ఇంప్యూరిటీ యాటమ్స్ని? ప్యూర్ సెమీ కండక్టర్ డివైజెస్కి కనుక యాడ్ చేస్తే మనం ఏమంటామండి? ప్యూర్ సెమీ కండక్టర్ డివైజెస్కి మనం ఈ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తే మనం ఏమంటామండి? డోపింగ్ అంటాం. సో మనకి ప్యూర్ సెమీ కండక్టర్స్ ఎవరండి? 4th గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ప్యూర్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. 4th గ్రూప్ ఎలిమెంట్స్లో ఎవరెవరు ఉంటారండి? సిలికాన్, జెర్మేనియం ఉంటుంది 4th గ్రూప్ ఎలిమెంట్స్లో. 4th గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏం సెమీ కండక్టర్స్ అండి? ఇవి ప్యూర్ సెమీ కండక్టర్స్. వీటినే మనం ఏమంటామండి? ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. మరి 3rd గ్రూప్ అండ్ 5th గ్రూప్ ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ తెలుసండి. 3rd గ్రూప్, 5th గ్రూప్ ఎలిమెంట్స్. 3rd గ్రూప్ ఎవరెవరు ఉంటారండి? బోరాన్, అల్యూమినియం, నెక్స్ట్ గ్యాలియం, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియం. వీళ్ళందరూ ఎందులో ఉంటారండి?
థర్డ్ గ్రూప్ ఎలిమెంట్లో ఉంటారు బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం. దేంట్లో ఉంటారండి? థర్డ్ గ్రూప్. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్లో వచ్చేసరికి పాస్పరస్, ఆర్సినిక్, యాంటీమోనీ, యాంటీమోనీ, బిస్మత్. వీళ్ళందరూ ఏ గ్రూప్లో ఉంటారు అంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఉంటారు. మీకు ఆల్రెడీ తెలుసండి, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్లో యాడ్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయండి? హోల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అదే మీరు ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్తో యాడ్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయండి? ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఆల్రెడీ మీకు ఈ టాపిక్ మీకు అక్కడ వచ్చేసి ఉండొచ్చు. సో మనం ఇక్కడ దీని ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే ఈ పీ టైప్ ఎన్ టైప్ కనుక మనకి కంబైన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఒక జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో అది చెప్పడానికి ఒక్కసారి మీకు ఇదంతా రివిజన్ చేశాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్కి యాడ్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతాయి, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్కి యాడ్ చేసినప్పుడు ఏమొస్తాయి, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏం చూసామండి? ఈ ఎలిమెంట్స్ని చూసాం. మరి మనకి పిఎన్ రెండు కంబైన్ అయితే మనకి ఏం ఫార్మేషన్ అవుతుందని చెప్పానండి? ఒక జంక్షన్ ఫార్మేషన్ అవుతుంది. సో దానికన్నా ముందు ఇక్కడ మనం ఏం చూసామంటే డోపింగ్ గురించి చూసాం. డోపింగ్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆటమ్స్ని ప్యూర్ సెమీ కండక్టర్స్కి యాడ్ చేస్తే దాన్ని డోపింగ్ అంటాం. సో ఇక్కడ లేయర్ ఇది తక్కువ సైజులో ఉంది అంటే ఇక్కడ డోపింగ్ ఎలా చేసినట్టు అండి? N2 లేయర్కి హెవీలీ డోప్డ్, N2 వచ్చేసరికి హెవీలీ డోప్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. N2 లేయర్ వచ్చేసరికి హెవీలీ డోప్డ్. P1 P2 రెండు సేమ్ సైజ్లో ఉన్నాయి కాబట్టి ఈ P1 P2 వచ్చేసరికి ఏం డోపింగ్ అంటే ఇక్కడ యూజ్ చేసింది మాడిరేట్లీ డోప్డ్. P1 P2 సేమ్ సైజ్ ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసరికి మాడిరేట్లీ డోప్డ్ అనమాట. డోపింగ్ వచ్చేసరికి మాడిరేట్గా చేసామంటే మధ్యలో చేసాం. హెవీలీ అంటే చాలా ఎక్కువ డోపింగ్ చేసామన్నమాట. అంటే డోపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏమనుకున్నాం? ఇంప్యూరిటీ ఆటమ్స్ని మీరు ఎక్కువగా అడిషన్ చేశారనమాట దేనికి? ఈ N2 లేయర్కి. నెక్స్ట్ N1 అనేది సైజ్ ఎక్కువగా ఉంది, అందుకే దీన్ని ఏం టైప్ ఆఫ్ డోపింగ్ అంటాము అంటే లైట్లీ డోప్డ్ అనమాట. అంటే N1 లేయర్ వచ్చేసరికి లైట్లీ డోప్డ్, P1 P2 వచ్చేసరికి మోడరేట్లీ డోప్డ్, N2 వచ్చేసరికి హెవీలీ డోప్డ్ అనమాట. ఇదంతా కూడా ఏంటి అంటే డోపింగ్కి సంబంధించింది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మరి ఇక్కడే మనం ఏం చూస్తున్నాము అంటే పిఎన్ కంబైన్డ్ అయితే మనకి ఏం ఫార్మేషన్ జరుగుతుందని చెప్పానండి? జంక్షన్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ జంక్షన్ ఎక్కడెక్కడ ఫార్మేషన్ అవుతుందో మీరే ఆన్సర్ చేయండి. సో మీరు ఆల్రెడీ నోట్ డౌన్ చేసేసుకుండొచ్చు. సో ఇక్కడ జస్ట్ ఇది ఎరేజ్ చేస్తున్నాను. సో 3 టెర్మినల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నానండి పిఎన్, సారీ ఇది P1. సో ఇక్కడ పిఎన్ ఫార్మేషన్ అయితే మనకి ఏం ఫార్మేషన్ అయిందండి? పిఎన్ కంబైన్ అయితే ఏం ఫార్మేషన్ వస్తుంది మనకి? జంక్షన్ J1. ఇక్కడ ఎన్పి కంబైన్ అయినాయి అంటే ఇక్కడ కూడా ఏమొస్తుందండి? జంక్షన్ J2. ఇక్కడ ఎన్పి కంబైన్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి? జంక్షన్ J3. సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ ఏం చెప్తారండి? ఎన్ని జంక్షన్స్ వచ్చినాయి? 3 జంక్షన్స్. సో ఇట్ ఈస్ ఏ 3 టెర్మినల్ డివైస్, 3 జంక్షన్ డివైస్. ఎన్ని లేయర్స్ ఉన్నాయి అంటాడు? 1 2 3 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎన్నండి? 4 లేయర్స్. సో ఇట్ ఈస్ ఏ 4 లేయర్ 3 టెర్మినల్ అండ్ ఎన్ని జంక్షన్స్ వచ్చినాయండి? 3 జంక్షన్ డివైస్. 4 లేయర్స్ 3 టెర్మినల్స్ 3 జంక్షన్ డివైస్. ఒకవేళ మరి సార్ ఎన్ని ట్రాన్సిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయంటే ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటండి? ఎన్పిఎన్ ఉండాలి, పిఎన్పి ఉండాలి. అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కింద కనుక క్లోజ్ చేస్తే పిఎన్పి ఒకటి ఫామ్ అయింది, నెక్స్ట్ పైన కనుక క్లోజ్ చేస్తే ఎన్పిఎన్ ఒకటి ఫామ్ అయింది. అంటే ఎన్ని ట్రాన్సిస్టర్స్ని మనం కనెక్షన్ చేసామండి? 2 ట్రాన్సిస్టర్ని కనెక్షన్ చేసాము, ఒకటి పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 2 ట్రాన్సిస్టర్స్ ఆర్ కనెక్టెడ్.
ట్రూ ట్రాన్సిస్టర్స్. ఎన్ని ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసాము అంటే 2 ట్రాన్సిస్టర్స్, ఒకటేమో ఎన్పిఎన్ అండ్ ఇంకోటి ఏంటంటే పిఎన్పి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. థియరిటికల్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది.